పోలీస్ యూనిఫామ్ అధికారులకే కాదు బాధ్యతలకు కూడా చిహ్నం. తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు. అమీన్పూర్ నవంబర్ 29. అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని తెలంగాణ స్పెషల్ పోలీస్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఆధ్వర్యంలో 3వ దీక్షంత పరేడ్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు నూతనంగా ఎంపికైన శిక్షణ పూర్తి చేసుకున్న తెలంగాణ స్పెషల్ ఫోర్స్ ట్రైనింగ్ లో ప్రతిభ కనబర్చిన కానిస్టేబుల్ కు మెడల్స్ తో పాటు మెమెంటోను అందజేశారు. ఈ సందర్భంగా నూతనంగా నియమితులైన తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ కు మంత్రి శ్రీధర్ బాబు శుభాకాంక్షలు తెలిపారు. ఉన్నత నైపుణ్యం కలిగిన పోలీసులను భద్రతా రంగంలో పెట్టడం జరుగుతుందన్నారు. ప్రభుత్వం ఎస్పీఎఫ్ సంక్షేమానికి ఎల్లవేళలా అండగా ఉంటుందన్నారు. తెలంగాణ ఆశలను కాపాడటమే కాకుండా ప్రజలకు భరోసా ఇచ్చే విధంగా ఎస్పీఎఫ్ పనిచేయాలని సూచించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో 50,000కు పైగా ఉద్యోగాలు కల్పించిందని తెలిపారు. రాష్ట్రానికి దేశానికి సేవ చేసే అవకాశం ఎస్పీఎఫ్ నూతన బృందానికి వచ్చిందని అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో అనిల్ కుమార్, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ డీజీ ఐజీ సత్యనారాయణ, ఎస్పీ రూపేష్ కుమార్, డీఎస్పీ పటాన్చెరు సిఐ, ఎస్ఐలు తదితరులు పాల్గొన్నారు. గౌరవనీయులైన పెద్దలు, వేదికపై ఆసీనులైన ఈజీ ఎస్పీఎఫ్ సంబంధించిన డైరెక్టర్ జనరల్ గారు అనిల్ కుమార్ గారికి, అదేవిధంగా హోమ్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు రవి గుప్తా గారికి, ప్రిన్సిపల్ గారికి, అధికారులకి, తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ 2024 బ్యాచ్ క్యాడెట్లకి, మరి బిడ్డల విజయాన్ని గుండెల నిండా ఆస్వాదిస్తున్న వారి తల్లిదండ్రులకి, పాత్రికేయ మిత్రులందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. ఇవాళ పాసింగ్ అవుట్ పరేడ్ తో మీరందరూ కూడా కొత్త బాధ్యతలు అడుగు పెడతా ఉన్న సందర్భంలో 265 మంది క్యాడెట్లకు మాత్రమే కాకుండా రాష్ట్రం మొత్తానికి కూడా ఇది చాలా ముఖ్యమైన రోజు. ఈ పరేడ్ మీరు కన్న కలలని సాకారం చేసుకొని రక్షకులుగా మార్చే అద్భుత కార్యక్రమం. క్రమశిక్షణకు మారుపేరుగా ఉన్న మీరు ఇకపై మన రాష్ట్ర ప్రతిష్టను కాపాడే సంరక్షకులుగా మారుతామన్న మంచి రోజు ఇది. తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ అనేది కేవలం ఒక భద్రతా దళం మాత్రమే కాదు. గత 33 ఏళ్లకు పైగా చరిత్రలో ఉన్నత వారసత్వాన్ని కొనసాగిస్తా ఉన్న సంస్థ ఇది. అత్యున్నత నైపుణ్యం ప్రమాణాలకు పెట్టింది ఎస్పీఎఫ్ పేరు. తెలంగాణకు వెనుముక లాంటి మౌలిక సదుపాయాలు, సంస్థల భద్రతను పరిరక్షించే సంస్థ ఇది. ఈ రోజు మీరు ఒక గొప్ప పరంపరను కొనసాగించేందుకు సవాళ్లతో కూడిన విధులకు సిద్ధమవుతా ఉన్నారు. రాష్ట్ర భద్రత, గౌరవాలను కాపాడే గొప్ప అవకాశం మీ చేతుల్లో ఉంది. మీ అకంఠిత దీక్ష, మరి అదేవిధంగా మీ పట్టుదల, మీరు పొందిన కఠోర శిక్షణే సాక్ష్యం. పొద్దున 5 గంటల నుంచి సాయంకాలం 7 గంటల వరకు గత 9 నెలల నుంచి మరి కఠోర శిక్షణ ఇక్కడ. ప్రస్తుతం ఆచార్య జయశంకర్ భూపాపల్లి జిల్లా కాటాన మండలం ధన్వాడ గ్రామంలో జన్మించుకున్నారు. నిజాం కాలేజీలో డిగ్రీ చేసి, సెంట్రల్ యూనివర్సిటీ పీజీ చేసి, ఢిల్లీ యూనివర్సిటీలో లా చేసిన ఉన్నత విద్యావంతులు 29 ఏళ్ల వయసులోనే రాజకీయ రంగంలో ప్రవేశం చేసి ఎమ్మెల్యేగా పోటీ చేసి. కేసీఆర్ అనేది పేరు కాదు, తెలంగాణ పోరు కేటీఆర్. కరీంనగర్ జిల్లా నివాస్ న్యూస్. బీఆర్ఎస్ పార్టీకి పునర్జన్మ ఇచ్చింది కరీంనగర్ జిల్లా ప్రజలేనని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితికి జన్మస్థలం కరీంనగర్ అని తెలిపారు. కరీంనగర్ జిల్లా అలుగునూరు చౌరస్తాలో శుక్రవారం నిర్వహించిన దీక్షా దివస్ కార్యక్రమానికి కేటీఆర్ హాజరై ప్రసంగించారు.
రాష్ట్రంలోని పరిస్థితుల కారణంగా మరోసారి పోరాట బాట పట్టాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ కృషి అనన్య సామాన్యమైందని కేటీఆర్ కొనియాడారు. కేసీఆర్ పదవులు ఆశించకుండా తెలంగాణ కోసం కృషి చేశారని తెలిపారు. కేసీఆర్ అనేది పేరు కాదు, తెలంగాణ పోరు అని పేర్కొన్నారు. కేసీఆర్ పోరాటంతోనే తెలంగాణ సాధించామని తెలిపారు. కానీ ఆనాడు ఉద్యమంలో అడ్రస్ లేని వాళ్లు ఇవాళ తెలంగాణ గురించి మాట్లాడుతున్నారని విమర్శించారు. ఆనాడు ఉద్యమంలో మన మీదకు తుపాకీ తీసుకొచ్చి నేడు ఇవాళ మాట్లాడుతున్నాడని రేవంత్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సోనియా గాంధీ తెలంగాణ ఇవ్వకపోతే మీరు నాంపల్లి దర్గా దగ్గర అడుక్కు తినేవాళ్లని తెలంగాణ ప్రజల గురించి మాట్లాడుతున్నారని అన్నారు. రేవంత్ రెడ్డి ఇవాళ అదృష్టవంతుడు, అధికారం ఆయన దగ్గర ఉందని కేటీఆర్ అన్నారు. అధికారం నీ దగ్గర ఉండొచ్చు, కానీ తెలంగాణ ప్రజల అభిమానం మాత్రం కేసీఆర్ కు గులాబీ జెండాకే ఉందని స్పష్టం చేశారు. 6 గ్యారంటీలు 420 హామీలు ఇచ్చి అరచేతిలో వైకుంఠం చూపించారని కాంగ్రెస్ నాయకులపై మండిపడ్డారు. దొంగ మాటలు, నంగనాచి కబుర్లు చెప్పిన నువ్వు గెలవచ్చు, కానీ ఏ రోజుకైనా తెలంగాణ చరిత్ర రాసిన రోజు కేసీఆర్ హిమాలయ పర్వతమంతా ఎత్తులో ఉంటే కనీసం ఆయన కాలిగోటికి కూడా సరిపోవని పాత్రలో ఉంటావని అదేని అక్షర సత్యమని చెప్పారు. దమ్ముంటే ఈ ఏడాది పాలనపై ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకునేందుకు రాష్ట్రంలోని ఏ ఊరికైనా, ఏ తాండాకైనా, ఏ బస్తీకైనా వెళ్లమని సవాల్ విసిరారు. కాంగ్రెస్ ఏడాది పాలనతో తెలంగాణలో ఏ ఒక్క వర్గం కూడా సంతోషంగా లేరని కేటీఆర్ అన్నారు. ఆఖరకు గురుకులాల్లో ఉండే పిల్లలు కూడా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చిందని విమర్శించారు. హాస్టల్లో బొవ్వ తిని ఆసుపత్రి పాలయ్యే పరిస్థితి ఉందని మండిపడ్డారు. హాస్టల్ విద్యార్థులు తిండి కోసం అలమటిస్తున్నారని అన్నారు. ఇది ఏడాది పాలనలో రాష్ట్ర పరిస్థితి అని అన్నారు. ఈ పార్టీ దానికి విజయోత్సవాలు చేసుకుంటున్నారని మండిపడ్డారు. వచ్చే 4 ఏళ్లు ప్రజల పక్షాన ఉద్యమిద్దామని బీఆర్ఎస్ శ్రేణులకు కేటీఆర్ పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలయ్యే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. కరీంనగర్ ప్రత్యేకత మీ అందరికీ తెలుసు. తెలంగాణ రాష్ట్ర సమితి అనే పార్టీకి జన్మనిచ్చిన పురిటిగడ్డ కరీంనగర్. ఆనాడు 2001 మే 17 నాడు కరీంనగర్ లో జరిగిన సింహగర్జనతోనే సింహం లాంటి నాయకుడు కేసీఆర్ గారి గురించి దేశం మొత్తం తెలిసింది అంటే దానికి కారణం ఈ గడ్డ కరీంనగర్ అనే విషయం నేను మీకు గుర్తు చేస్తున్నా. జన్మనిచ్చింది కరీంనగర్. 2006లో ఎక్కడున్నది తెలంగాణ అని ఈసడించుకున్న కాంగ్రెస్ వాళ్లకు 2 లక్షల ఓట్లతో సమాధానం చెప్పిన గడ్డ, పునర్జన్మనిచ్చిన గడ్డ కూడా ఇదే కరీంనగర్. తిరిగి అయిపోయింది 2009లో ఎన్నికల్లో ఓటమితో చెల్లా చెదురైపోయింది టీఆర్ఎస్. ఇక తెలంగాణ వాదం ఉండది, తెలంగాణ రాష్ట్రం ఇక మర్చిపోవాలి అనే సందర్భంలో మళ్ళీ ఇదే కరీంనగర్ లో ఆనాడు కేసీఆర్ గారు రణనినాదం చేసి నిరాహార దీక్షకు బయలుదేరితే, నా శవయాత్రనో లేదా తెలంగాణ జైత్ర యాత్రనో అని బయలుదేరితే ఇదే అల్గనూరులో మళ్ళొక్కసారి ఆనాడు బ్రహ్మాండంగా ఉద్యమానికి ఊపిరిపోసిన కరీంనగర్ గడ్డకు వందనం, కరీంనగర్ బిడ్డకు వందనం. మీ అందరికీ పేరు పేరున శిరస్సు వంచి నమస్కారం. కాకినాడ పోర్టులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ విస్తృత పర్యటన నిర్వహించారు. కాకినాడ పోర్టు నుంచి రేషన్ బియ్యం అక్రమ రవాణా జరుగుతుండటంపై పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ నివాస్ న్యూస్ ఇలాంటి ఘటనలు పట్టించుకోవాలి కదా అంటూ స్థానిక ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావును మరియు పోర్టు అధికారులపై మండిపడ్డారు. ఇటీవల 640 టన్నుల బియ్యాన్ని పట్టుకున్న ప్రాంతానికి నౌకల్లో వెళ్లారు. ఈ పోర్టు నుంచి గత పాలనలో మొదలైన అక్రమ రవాణా ఇప్పటికీ కొనసాగుతోంది. జవాబుదారీతనం లేదు అని పవన్ మండిపడ్డాన్ని ట్వీట్ చేశారు. కూర్చొని ఏం మాట్లాడడం, అక్రమ రవాణా జరుగుతున్నాయమ్మా, మీరు కూడా కాకుండా ఎట్లా మన లీడర్స్ బాధ్యత ఫైట్ చేసింది, కొట్లాడింది అక్రమ రవాణా బియ్యం ఉన్నది. మరి ముందు కూర్చొని మనం చూస్తూ ఉండేట్టు స్నేక్ యాక్షన్ అని